channel. ఇవాళ నేను చెప్పే స్టోరీలో చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీయే ఇండియన్ ఫస్ట్ ఫీమేల్ టీచర్. Okay guys, now we are learning one story, that is Indian first female teacher. I was born to a family in farmer in 1813. So when I was only 9 years old, my parents arranged my marriage. Okay guys, ఒక అమ్మాయి 1813లో పుట్టింది. ఆ అమ్మాయి 9 years ఉన్నప్పుడు ఆ అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ మ్యారేజ్ చేశారు. I was also interested in learning girl. Were not I allowed to student then, but my husband taught me how to read and write. ఇప్పుడు ఆ హస్బెండ్ ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉందంట, చదువులో ఆ గర్ల్కి ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఆ టీచర్స్ గర్ల్స్ని అసలు అలౌ చేయరంట స్కూల్కి. సో అందుకనే వాళ్ళ హస్బెండ్ అండ్ థింక్ చేశాడు, అంటే కొంచెం ఆలోచించి తన హస్బెండ్ తనకి టీచర్గా ఉన్నాడు. సో రాయడంలో చదవడంలో కొంచెం నేర్పించాడంట వాళ్ళ హస్బెండ్. I studied at Institute in Ahmednagar. Then I went to a school. I was very happy. తను ఇప్పుడు ఏం చెప్తుందంటే ఫ్రెండ్స్, తను అహ్మద్ నగర్ అనే స్కూల్కి వెళ్ళిందంట ఫ్రెండ్స్. ఆ స్కూల్లో టీచర్స్ తను జాయిన్ చేశారంట. సో తను చాలా హ్యాపీగా చదువుకుందంట తన స్కూల్లో. థ్యాంక్ యూ. I wanted to do something for girls and women. So I opened a school for girls in Pune. It was India's first girls' school. ఆ అబ్బాయి ఏం ఆలోచించిందంటే గర్ల్స్కి ఉమెన్స్కి ఏం చేయాలనుకుందంటే ప్యూనేలో ఒక స్కూల్ ఓపెన్ చేయాలనుకుందంట. ఆ స్కూల్ ఏమైనా పిలుస్తారంటే ఇండియాస్ ఫస్ట్ స్కూల్, ఇండియాస్ ఫస్ట్ గర్ల్స్ స్కూల్. బట్ ఇన్ దోస్ టైమ్స్ women were not allowed to study or walk outside their homes. When I went to school, people said bad things to me. Women school ki velakoodu, outside ki velakoodu ani chepparu. That is a bad thing. Eggs and cow dung at me. My husband asked me to carry extra sardine every day. I won't go to school and change into his class sari. The women throw the eggs in girl. So తన మీదకి కౌడంగా అగ్లు వేసేవారంట. తను హస్బెండ్ చెప్పారంట అగస్టా సారీ క్లాస్లోకి తీసుకెళ్ళి మార్చుకోమని. I did not let anything stop me soon. I was running 3 schools for 150 girls students. Do you know who I am? సావిత్రిబాయి పూలే. తను ఎవరు ఆపలేరంట. తను 3 schools ఓపెన్ చేసిందంట. తను ఎవరో మీకు తెలుసా? సావిత్రిబాయి పూలే. సో గైస్, నేను చెప్పే స్టోరీ మీకు నచ్చినట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్
కామెంట్ని మాత్రం మర్చిపోకండి.